తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటే మంచి జరుగుతుంది అనుకుంటాం, కానీ తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఎటూ తేల్చరనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి న్యాయ వ్యవస్థలో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ లాయర్లు మన రాష్ట్రం నుంచి బోల్డ్ అంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు దాకా. కానీ వీళ్ళ లిటిగేషన్ల తప్ప రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేయలేకపోయారు. దానివలన తెలంగాణకు సంబంధించినటువంటి లిటిగేషన్స్ అన్ని సింపుల్గా పరిష్కారం అయిపోతాయి. ఆంధ్ర లిటిగేషన్లు ఎప్పటికీ తేలనివే ఉన్నాయి. కృష్ణా జలాలు అట్లాగే సాగుతుంటాయి, గోదావరి జలాలు అలాగే సాగుతుంటాయి. అసలు ఆంధ్రప్రదేశ్ని విభజించేటప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందన్న దాని మీద ఈ రోజు వరకు తీర్పు ఇయ్యరు. విభజన చట్టంలో ఉన్నటువంటిది అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వము అంటే దాని మీద ఎలాంటి తీర్పులు ఇవ్వరు. చివరికి రాజధానికి సంబంధించి అమరావతికి ఓకే, కానీ విశాఖకి తరలిస్తామంటే అంగీకరించరు. దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు దశాబ్దాల తరబడి సాగుతాయి, అయినా సరే కథ నడవదు. రాష్ట్రాన్ని మంచికి న్యాయం పనికి రావట్లేదు, చెడు జరుగుతోంది. న్యాయ వ్యవస్థలోని మేనేజ్మెంట్ అంటే అదేదో డబ్బులు ఇచ్చి కాదు, కోర్టులలో సాగతీత ధోరణులు. నిన్న అమరావతి ఇష్యూలో వచ్చేటప్పటికి మేము ఇంకా అందరికీ నోటీసులు ఇవ్వలేదండి అన్నారు. సరే అయితే ఏప్రిల్ దాకా విచారిస్తామన్నారు. ఒక రాష్ట్ర రాజధాని ఎటూ తేలకుండా మధ్యలో ఆగిపోయినటువంటి సందర్భంలో కూడా ఈ రోజు వరకు ఎటూ తేల్చకుండా న్యాయస్థానం ఉంది. న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి మేనేజ్ చేసేవాళ్ళు ఉన్నారు తమ పిటిషన్ల ద్వారా అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్, ప్రస్తుతం స్టిల్ నౌ హైదరాబాదే రాజధాని. అమరావతి రాజధాని కన్ఫామ్ కావాలంటే హైదరాబాద్ రాజధానిని వదులుకోవాలి. ఆ రోజున హైదరాబాద్ రాజధాని వదులుకోకుండా అమరావతిని కన్ఫామ్ చేయకుండా, ఎందుకంటే అమరావతికి జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయారు చంద్రబాబు గారు. ఈయన వైజాగ్కి తీసుకెళ్ళి వైజాగ్కి ఇంకా జ్యూరిస్డిక్షన్ అక్కర్ల, వైజాగ్ సిటీనే ఒక జ్యూరిస్డిక్షన్ ప్రిపేర్ అయితే దాన్ని ఆపేశారు. ఇప్పుడు మరి రాజధాని ఏది అంటే మళ్ళీ హైదరాబాదే కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి అయింది. ఇది ఆంధ్రాకి శాపమా వరమా చూడాల్సి ఉంది.